మిలింద్ పరాండే హ్యాస్ అగైన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ యాక్టివ్ అయిందంట. ఓకే, again became active and is working on the instructions of BJP leaders and has taken a supari అంటే అదే కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ కి డబ్బులు ఇచ్చి చంపడానికి సుపారీ అంటారు. ఓకే, సుపారీ అంటే అదే రాన్సమ్. ఓకే, టేకెన్ ఏ సుపారీ ఫర్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్. ఎవరు ఏం పేరు చెప్పినా మిలింద్ పరాండే ఎవరు విహెచ్పి మహారాష్ట్రకి హెడ్గా ఉండే, రైట్. అగైన్ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక బికేమ్ యాక్టివ్ అండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్. బీజేపీ నాయకులు చెప్పినట్టుగా ఈజ్ వర్కింగ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బీజేపీ లీడర్స్ అండ్ టేకెన్ సుపారీ ఫర్ డిస్ట్రక్టివ్ యాక్టివ్. ఇట్లాంటి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి అతను సుపారీ తీసుకున్నాడు. ఓకే, బీజేపీ లీడర్ల దగ్గర. ఓకే, ద అప్లికెంట్ అంటే బీజేపీ లీడర్లే చేయించారు అని అర్థం, పైసలు ఇచ్చి. ద అప్లికెంట్ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ డిస్ట్రక్టివ్ ప్లాన్స్ ఆఫ్ మిలింద్ పరాండే టు సీనియర్ విశ్వ హిందూ పరిషత్ లీడర్ మిస్టర్ వెంకటేష్ Abdev and had also informed the same to Central Level Working Committee member of RSS, Rashtriya Swayam Sevak Sangh RSS, Mr. Srikanth Joshi ji. Okay, ఏమని మిలింద్ పరాండే విహెచ్పి అధినేత అయినటువంటి మహారాష్ట్ర విహెచ్పి అధినేత అయినటువంటి మిలింద్ పరాండే చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటినీ, ఓకే, ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద విహెచ్పి లీడర్ ప్లాన్స్ ఆఫ్ మిలింద్ పరాండే. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ లో ఉన్న సీనియర్ లీడర్ అయినటువంటి వెంకటేష్ ఆబ్దేవ్, అట్లనే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి సెంట్రల్ కమిటీ వర్కింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీకాంత్ జోషికి చెప్పిండంట ఈ మిలింద్ పరాండే గురించి. ఓకే, ఎవరు యశ్వంత్ సహదేవ్ షిండే. బట్ దే డిడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ మిలింద్ పరాండే. ఈయన ఇట్లా చేస్తున్నాడు, బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇతని మీద. ఎవరు ఇప్పుడు ఇద్దరు పేర్లు చెప్పిన కదా, ఒక ఆయన ఎవరు ఆర్ఎస్ఎస్ కి సెంట్రల్ కమిటీ మెంబర్, ఆయన పేరేంది శ్రీకాంత్ జోషిజీ. ఓకే, జోషి అంటే ఎవరు బ్రాహ్మణ్. ఓకే, ఆర్య బ్రాహ్మణ్. సో అట్లనే సీనియర్ విహెచ్పి లీడర్ ఏం పేరు, ఆయన పేరు వెంకటేష్ ఆబ్దేవ్. ఈ ఇద్దరు ఎలాంటి చర్యలు తీసుకోలేదంట ఇతను కంప్లైంట్ చేసినా కానీ. ఎట్ ప్రెసెంట్ మిలింద్ పరాండే ఈజ్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ విహెచ్పిలో పెద్ద స్థానంలో ఉన్నాడంట. ఎవరు ఈ మిలింద్ పరాండే. హీఈస్ విఐపీస్ కేంద్రీయ సంఘటక్ నేషనల్ ఆర్గనైజర్. సంఘటక్ అంటే అది నేషనల్, ఇదన్నీ సంస్కృతం భాష, ఇదంతా మనది కాదు, పర్షియా భాష. సో హీఈస్ విహెచ్పిస్ కేంద్రీయ సంఘటక్ నేషనల్ ఆర్గనైజర్ అండ్ హీ సిట్స్ ఇన్ ద విహెచ్పిస్ మెయిన్ ఆఫీస్ ఇన్ ఆర్కేపురం ఇన్ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ విహెచ్పి వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఏడుందంట, ఆర్కేపురం ఢిల్లీలో ఉందంట. అక్కడ ఆఫీస్లో ఉంటాడట ఈయన. ఇప్పుడు అంటే ఈయన పొజిషన్ మహారాష్ట్ర నుంచి అక్కడికి విహెచ్పిలో మెయిన్ నేషనల్ లెవెల్కి పోయింది అన్నట్టు, ఒక రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ ఆర్గనైజర్. ఓకే, కేంద్రీయ సంఘటన అదే నేషనల్ ఆర్గనైజర్ అక్కడ ఢిల్లీలో కూర్చుంటాడట ఇప్పుడు మిలింద్ పరాండే. ద అప్లికెంట్ టైమ్ అండ్ అగైన్ రైజ్డ్ హిస్ కన్సర్న్ యాజ్ టు వై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అండ్ విశ్వ హిందూ పరిషత్ వర్కర్స్ ఆర్ బీయింగ్ యూస్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బీజేపీ. ఓకే, ద అప్లికెంట్ కి ఈయనకి అడుగుతున్నట ఈ ఆర్ఎస్ఎస్ ని విహెచ్పిని బీజేపీ ఎందుకు వాడుకుంటుంది అని అడుగుతున్నట. he met Mr. Abdev several times at Vishwa Hindu Parishad main office situated in Firoza Mansion, Mumbai, and asked him why he was not doing anything in this regard. ఎందుకు ఏం చర్యలు తీసుకుంటలేవని అడిగిండంట. ఎవరు ఈయన విహెచ్పి కేంద్ర చెప్పిన కదా ఇంతకుముందు, ఆబ్దేవ్ అనేటాయన, వెంకటేష్ ఆబ్దేవ్ అనేటాయన. సో అడిగితే ఫర్ ద సేక్ ఆఫ్ అప్లికెంట్ సాటిస్ఫాక్షన్ he used to say he would look into it but did nothing. ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్, నేను చూస్తా అని అంటాడంట కానీ ఏమి చర్యలు తీసుకోడంట. వెన్ ద అప్లికెంట్ మెట్ శ్రీకాంత్ జోషి అండ్ ఆస్క్డ్ అబౌట్ ద సేమ్ కన్సర్న్, హీ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ హీ హ్యాడ్ టు టాక్ విత్ మిస్టర్ మోహన్ భగవత్, ద దెన్ సహకార్యవా ద ప్రెసెంట్ సర్ సంఘ్ చాలక్ అంటే ద హెడ్ అని అర్థం. అప్పుడు హెడ్ కాదంట ఆర్ఎస్ఎస్ కి, ఎవడు ఇప్పుడున్న మోహన్ భగవత్, సర్ సంచాలక్ కాదంట అది. అప్పుడు ఏంటంట సహకార్యవా అంట, అదేందో చెప్పినది ఇంతకుముందు, అదేంటంటే సంస్కృత పదాలు, పర్షియా పదాలు. సో అప్పుడు ఏది ఆ శ్రీకాంత్ జోషిని అడిగితే ఆయన ఏమన్నాడంట, నేను ఈ ఆర్ఎస్ఎస్ సహకార్యవా ఉన్నాడు కదా మోహన్ భగవత్, ఆయన అనుకుంటాను అన్నాడంట. బట్ ద లాటర్ ఎక్స్ప్రెస్డ్ హిజ్ ఇనేబిలిటీ టు హెల్ప్ ఇన్ ఎనీ మేనర్, కానీ నేనేం చేయలేను అని చెప్పిండంట. After listening the excuses of these leaders, the applicant came to the conclusion that the senior leaders of RSS and BJP tacitly supported terrorist activities and that
after the BJP government came to power in 2004. They have been further encouraged and have been అసిడ్యుయస్లీ ఎంగేజ్డ్ ఇన్ సచ్ యాక్ట్. ఇవన్నిటి బట్టి ఏమర్థమైందంట ఈయనకి, సహదేవ్ అనటానికి మన అప్లికెంట్కి ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ విహెచ్పి లెవెల్లో పెద్ద పై లెవెల్ నుంచే ఈ చేయించమనే ఆదేశాలు ఉన్నాయని అర్థమైంది. ఎందుకంటే ఈయన ఎన్ని కంప్లైంట్ చేసినా వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటలేరంటే అంత పెద్ద హై లెవెల్ వాళ్ళకి ఆ శ్రీకాంత్ జోషి, ఇప్పుడున్న మోహన్ భగవత్, వీళ్ళందరూ కూడా అవి లుకింగ్ టు ఇటు అంటారు కానీ ఏం చర్యలు తీసుకుంటలేరు. అంటే పై లెవెల్ నుంచే ఇది ప్లాన్ ఉంది దేశంలో బాంబ్ బ్లాస్ట్ పెట్టాలని. The applicant has a firm belief that Hindu religion is very noble religion. Hindus in general are not of terrorist tendencies. But some Hindu organizations like RSS, VHP, Bajrang Dal, as well as one of the national political parties, namely BJP, indulges in terrorist activity ఫర్ పొలిటికల్ గెయిన్. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యొక్క ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, అట్లనే యొక్క జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఇట్లా చేస్తుంది, హిందూ మతం ఇట్లా చేయదు కానీ ఈ దుర్మార్గులు చేస్తున్నారు అనేది ఆయనకు అర్థమైందంట. ఇంకా దుర్మార్గులు అనేది నేను యాడ్ చేసిన. వాట్ ఎవర్ ద అప్లికెంట్ హ్యాస్ స్టేటెడ్ అబోవ్ ఈస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఇక్కడ పైన చెప్పినవన్నీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవన్నీ కరెక్ట్ అని మనం సైన్ చేస్తారు కదా. ఓకే, ద ఇన్సిడెంట్స్ he has mentioned in the petition can be verified from government's record or from the news reports of the relevant period. ఏ టైంలో ఏమేమి జరిగిందో ఇది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి యొక్క డేటాను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకే ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చినది తీసుకోవచ్చు. ఇది 100% కరెక్ట్ అని ఆయన ఏమంటారు చెప్తారు కదా లాస్ట్ లో కంక్లూజన్. He is ready to be confronted with the leaders and other person mentioned by him in the petition. ఎవరితోటైనా నేను చర్చించడానికి లేకపోతే ఇది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నేను సహకరిస్తా అని చెప్తున్నాడు. He is prepared to give evidences in the court in this regard. ఎలాంటి ఎవిడెన్స్ కావాలన్నా కోర్టులో నేను ప్రొడ్యూస్ చేస్తా అని చెప్తున్నాడు. ఓకే, అర్థమైందా? The applicants above mentioned averments concerning the nationwide conspiracy have been vindicated by many bomb blasts that had taken place since 2003. Okay, the Nanded bomb blast of 2006, of which the trial is going on in this honorable court, was also the result of this conspiracy. Himanshu Panse and his associates, who had undergone training in bomb blasting at Singad near Pune in 2003, had been preparing a bomb to cause major bomb blast in Aurangabad as part of this conspiracy. Okay, అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే నాందేడ్లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, అట్లనే ఔరంగాబాద్ లో అది చేసే ప్రయత్నం చేస్తుంటే అది పేలి ఇద్దరు చచ్చిపోయారు. చెప్పినా కదా, హిమాన్షు పాన్సే వాళ్ళ ఫ్రెండ్ పేరు అది చెప్పినా కదా, కొండావర్. ద అప్లికెంట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ విట్నెస్ ఇన్ దిస్ కేస్. ఓకే, ఈ కేసులో ముఖ్యమైన సాక్షి ఎవరంటే మన అప్లికెంట్ యశ్వంత్ సహదేవ్ షిండే. As he had attended the terror training camp at Singad, Pune, along with the accused involved in this case. Moreover, the applicant was very privy to the conspiracy when it was first mooted in Gold Diol Round Temple in Khetwadi, Mumbai, 2003. It is therefore requested that the applicant be made a witness in this case. అందువల్ల ఈ అప్లికెంట్ ని ఇవన్నిట్లలో ఆయన ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కాబట్టి ఈ కేసులో అతన్ని విట్నెస్ గా చేయాలని ఇక్కడ రాసిండ్రు ఎవరు, ఈ న్యాయవాది. He is prepared to be examined and cross examined by any of the points mentioned in the application. ఆయనను ఎన్నిసార్లు అయినా మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఎగ్జామ్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని రాసిండ్రు. మోర్ ఓవర్ ఇది as far as the applicant knows, the main conspirators in this case, example, first one Milind Parande, second one Rakesh Davade, okay, who had been the main organizers of the training camp at Singad near Pune, and the third one is Ravidev, okay, or Mithun Chakravarti, who imparted training to the accused in bomb making. ఒక ఆయనేమో మిలింద్ పరాండే, అప్పుడు విహెచ్పికి హెడ్గా ఉండే ఎక్కడ మహారాష్ట్రకి, తర్వాత ఢిల్లీకి పోయిండు, ఆర్సీపురంలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇంకా పెద్ద స్థానంలో ఉన్నాడు విహెచ్పిలో, విశ్వ హిందూ పరిషత్లో. తర్వాత ఎవరు అక్కడ రాకేష్ దవాడ్ అనేటోడు మొత్తం అక్కడ ట్రైనింగ్ క్యాంపును ఆర్గనైజ్ చేసిండు. రవిదేవ్ అనేటోడు, మిథున్ చక్రవర్తి అనేటోడు ట్రైనింగ్ ఇచ్చిండు. ఓకే, in the accused bomb making have not been arrested and made accused in this case. కేవలం ఇందులో అక్యూజ్ చేశారు కానీ వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. As far as the applicant knows, their whereabouts are as given below. వాళ్ళు ఎవరు, ఏంటిది, వాళ్ళ స్థానాలు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంది ఇక్కడ చెప్తున్నాడు. మిలింద్ పరాండే ఈజ్ ప్రెసెంట్లీ కేంద్రీయ సంఘటక్
నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ విహెచ్పి. హీ సిట్స్ ఇన్ ద విహెచ్పిస్ మెయిన్ ఆఫీస్ ఎట్ ఆర్సీపురం, న్యూఢిల్లీ. ఇంతకు చెప్పిన కదా. రాకేష్ దవాడే ఈస్ ఫ్రమ్ పూణే. He was arrested in Malegaon bomb blast case in 2008 and in some other bomb blast case. Presently he is on bail. Okay, రాకేష్ దేవాడ్ అనేటోడు వాడు పూణేకి చెందినవాడు. వాడిని మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 2008లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇంకా వేరే కేసులలో వాడిని అరెస్ట్ చేసిండ్రు. కానీ వాడు బెయిల్ మీద బయటకు వచ్చిండని చెప్తున్నారు. రైట్, ప్రెసెంట్లీ హీఈస్ ఆన్ బెయిల్. యా. రవిదేవ్ అనేటోడు మిథున్ చక్రవర్తి వాని ఇంకో నేమ్. వాడు ఏడు ఉంటాడంటే హీ రిసైడ్స్ ఇన్ హరిద్వార్లో ఉంటాడట వాడు. వాని మొబైల్ నెంబర్ ఉంది, నేను చెప్తలేను అంతే. సో ద అప్లికెంట్ స్టేట్స్ దట్ ద అబోవ్ 3 persons ఆర్ ద మెయిన్ కన్స్పిరేటర్స్ ఇన్ ద నాందేడ్ బ్లాస్ట్ కేసు. ఇన్ 2006లో జరిగిన నాందేడ్ బాంబ్ బ్లాస్ట్ లో ఈ ముగ్గురే ప్రధానమైన నిందితులు అని చెప్తున్నాడు. రైట్, యా. మెయిన్ కన్స్పిరసీ అంటే ఇది మొత్తం రచించిందంతా, ఇది మొత్తం చేసింది. ద ఐఓ has not investigated the matter deeply, so Milind Parande, Rakesh Davade and Ravidev, Mithun Chakravarti are not accused. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసరు కావాలనే సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదంట. ఓకే, ఎందుకంటే వీళ్ళని తప్పించడానికి. The applicant is well known about the facts and circumstances of the case, so it needs to make the applicant as witness in this case. అందువల్ల ఈ అప్లికెంట్ ని మన యొక్క యశ్వంత్ సహదేవ్ షిండేని ఇందులో విట్నెస్ గా చేయమని వీళ్ళ యొక్క జడ్జి కాదు లాయర్ రిక్వెస్ట్ చేస్తుండే కోర్టుకి. ఓకే, హెన్స్ ద అప్లికెంట్ రిక్వెస్ట్ దట్ దే బి మేడ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్ అండ్ బి ట్రైడ్. Hence the prayer, the applicant may please be made as witness in this case, and the main conspirators Milind Parande, Rakesh Davade and Ravidev, Mithun Chakravarti may please be made accused and be tried in this case. Okay, అర్థమైందా? Verification. I, Yashwant Sahadev Shinde, age 49, occupation business, residing at so-and-so, Mumbai. The above named hereby verify that the contents of the paragraph 1 to 29 herein therefore true, and our personal knowledge and belief we have not suppressed any material facts, solemnly affirmed at Nanded this 29th day of 2022. 2022లో ఈ అప్లికేషన్ కోర్టుకి సబ్మిట్ చేసిండు. ఎవరు? యశ్వంత్ సహదేవ్ షిండే అంట ఆయన. ఓకే, ఆయన తరఫు న్యాయవాది ఎస్ఆర్ దెల్మేడ్ అడ్వకేట్. అంటే 1990 నుంచి మొదలు పెడితే ఈ స్టోరీ 2022లో ఇంకా కేసు కొనసాగుతుంది, ట్రయల్ నడుస్తుంది. అందులో ఇతన్ని కూడా విట్నెస్ గా పెట్టమని ఇతను అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఓకే, అక్యూజ్ అది హిందీలో రాశారు. హిమాంశు, ఇంతకుముందు చెప్పిన పేర్లే. ఓకే, అక్యూజ్ హిమాంశు, వాళ్ళందరి పేర్లు హిందీలో ఉన్నాయి. 10 మంది పేర్లు ఉన్నాయి. ఆ అప్లికెంటే రాసిండు. ఓకే, హిమాంశు అది నాకు చదవస్తలేదు హిందీ. నరేష్ అంతేగా, మషోటి నాకు చదవస్తలేదు. సరే, ఏది ఏమైనా ఇదైతే అఫీషియల్ డాక్యుమెంట్. మీకు ఎవరికైనా చెప్పండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. ఓకే.